నేను మాట్లాడను. మన ప్రొడక్ట్స్ ఎనర్జీ ఫ్లోప్లస్ మాట్లాడతాయి. 100% రిజల్ట్‌తో ఆల్రెడీ రైతులు వాడినారు కొంతమంది. వాళ్ళని అడిగి తెలుసుకోండి ప్రొడక్ట్ రిజల్ట్ ఎలా ఉందో. తర్వాతే మీరు వాడండి. ఇంకైతే మనం ఈరోజు డిస్కస్ చేసేదొచ్చి ఈ డిసెంబర్ నెలలో టమోటా ధరలు అనేటివి ఎందుకు పెరిగాయి? మెయిన్‌గా ఎందుకు పెరిగాయంటే, ఎండాకాలంలో టమోటా పెట్టినోళ్ళకి ఇప్పుడు మళ్ళా రెండోసారి టమోటా పంట అనేది చలికాలంలో పెట్టరు. ఎందుకంటే ఈసారి సీజన్‌కైతే ఎళ్ళిపోతారు. ఇంక చలికాలంలో ఆల్రెడీ కొన్ని ఏరియాలు మదనపల్లి, పుంగనూరు, పలమనేరు ఈ ఏరియాలో ఎండాకాలంలో టమోటా పండుతుంది కాబట్టి, వాళ్ళు వరుసగా రెండో పంట పెట్టరు. చలికాలంలో అయితే మొత్తం దేశమంతా పండిస్తారు కాబట్టి, అంత లెక్కలో అన్ని ఏరియాల్లో టమోటా పెట్టేశారు. ఇంక మెయిన్ ఏమంటే భూమి అనేది సమస్య అయిపోయింది. ఎండాకాలంలో ఉన్నోళ్ళు పెట్టలేరు. ఎందుకంటే సీజన్ కోసం, దుక్కి కోసం చేసుకుంటారు. చలికాలం పెట్టేవాళ్ళకి ఆల్రెడీ నాటేశారు. ఇంక అరకొర భూములనేటివి ఉంటాయి. అలా ఆ సిట్యుయేషను అక్కడ ఎండాకాలంలో భూములనేది నిలిచిపోయినాయి. పెట్టకన్నా ఎండాకాలం పోదాంలే అని. చలికాలంలో ఉండే భూములు మళ్ళా పెట్టరు. ఇంకా ఆల్రెడీ భూములున్నోళ్ళు ఇంకొంచెం ఇంక కొన్ని భూములున్నోళ్ళు మాత్రమైతే ప్లాన్ చేశారు. అప్పుడేమైపోతుంది, ఆ భూమి అనేది ఉండదు. ఎండాకాలం భూమి లేదు. చలికాలం భూమి నాటేశారు. ఇంకా భూమి ఏం లేదు టమాటా నాటేకి. మెయిన్ అదే ఇదే. ఉండేవాళ్ళు ఏమైతుంది నాటేకల్లా నాటుతన్నారన్నారు. ఎక్కడ నాటినారు? చలికాలము అమ్మేసింది, ఎండాకాలం అమ్మేసింది రేటు. ఉండే జాగాలంతా టమాటా అయితే పెట్టేశారు. ఇప్పుడైతే నాటేకి జాగా లేకనే రేట్ అనేది జంప్ అయింది. చూద్దాం ఈ డిసెంబర్ నెలంతా టమాటా ధరలనేటివి ఏ విధంగా కొనసాగుతాయో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాట్సాప్‌లో ఇమేజెస్ కూడా పంపించండి వాళ్ళకి. దానికైతే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు మనకి పెద్ద మండంలో కూడా అయితే ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ అనేది లభిస్తాయి. పెద్ద మండంకి వెళ్ళి ఆ షాప్‌లో అయితే మీరు తీసుకోండి. ఇంకా మెయిన్‌గా డిస్కస్ చేసేదేమొచ్చి ఈ టమాటా ధరలు డిసెంబర్‌లో అయితే ఆల్మోస్ట్ అంత ఉండేటట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే కాయ అనేది స్టాక్ అనేది తగ్గిపోయింది. కొం స్టాక్ అనేది తగ్గింది. కాయ అనేది క్వాలిటీ కూడా లేదు. ఎక్స్‌పోర్ట్ అనేది లేదు. మీకెళ్ళి ఆలోచించుకోండి. మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళకి జాగాలు ఉన్నాయేమో కొంచెం ఆలోచించండి. ఎందుకంటే నాటేంటోళ్ళే నాటేసినారు. ఇంక నాటాల్సినోళ్ళకి జాగా లేదు. ఆ టైం మళ్ళా కొట్టిపోయినారు. తక్కువ డిసెంబర్‌లో కాయలొచ్చే వాళ్ళకి మీ చుట్టుపక్కల గమనించండి. చాలా మందికి తక్కువుంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం టమాటా రేట్లనేటివి అమ్మేసాయి కాబట్టి, ఇప్పుడు కూడా అమ్మేదానికి ఛాన్సెస్ అనేటివి 100% ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. పెరుగుతాన్నాయి కాబట్టి. ఇది మెయిన్. ఈ వర్షం ఉంది కాబట్టి, ఈ వర్షం వల్ల ఏమన్నా కొంచెం డౌన్ కావచ్చు. వర్షం అయిపోతే మళ్ళా అనేది టమాటాలనేటివి పింజుకునేస్తాయి. వర్షం వల్ల కాయ అనేది క్వాలిటీ లేక క్వాలిటీ అనేది ఉండదు. అందుకోసమైతే తగ్గొచ్చు అంతే. మళ్ళ తర్వాత అనేది మళ్ళా జంప్ కొట్టుకొని ఎళ్ళిపోతాం. మంచుకు కొంచెం టేక్ కేర్ తీసుకోండి. నల్ల మంచులనేటివి ఎక్కువ పడిపోతాయి తోటలో కాబట్టి మంచు మంచనేది ఆపలేం కాబట్టి మనము. మంచు నుంచయితే కొంచెం టేక్ కేర్ బాగా చెట్లను చూసుకుంటే చాలు. మంచు ఒకటి పెద్ద ఎఫెక్ట్ కొట్టేది మనకిప్పుడు. మంచు పడిందనుకో ఆకులకు తేమ ఉంటుంది. దాని మీద నల్ల మచ్చనేది ఫాస్ట్‌గా వచ్చేసింది. తోటనేది ఫాస్ట్‌గా దెబ్బతినిపోతుంది. మీరు 3 దినాలు స్ప్రేయింగ్ చెప్పినా కూడా అయితే లాస్‌లోకెళ్ళిపోతారు. కాబట్టి మంచు నుంచయితే బాగా పర్ఫెక్ట్‌గా కాపాడుకోండి. ఇప్పుడు మేఘాలున్నాయి కాబట్టి మంచనేది కొంచెం తక్కువే పడుతుంది. ఈ మేఘాల వల్ల మంచు పడదు కాబట్టి కొంచెం చెట్లనేవి కోలుకుంటాయి. వర్షం ఎక్కువ పడినా కూడా డ్యామేజ్‌లోకెళ్ళిపోతాం కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సిందంతా వాన, మంచు నుంచయితే కొంచెం కాపాడుకోండి. రేట్లయితే మనకిప్పుడే 1500 దాకా అయితే టచ్ అయినాయి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.